ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. దాదాపు ఈ రోజు ఈ 2008 నుంచి 25 అంటే ఈ 17 ఏళ్ల కాలంలో 7,500 మంది దాకా ఈ కాలేజ్ నుంచి బయటకు వెళ్ళారు. అందులో కనీసం 6,000 మందికి మంచి ఉద్యోగాలు వచ్చి సెటిల్ అయ్యారు. ఇంకొక 1000 మంది హైయర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళారు. అంటే ఇవి ఎందుకు చెప్తున్నా అంటే నిజంగానే ఇట్లాంటి రూరల్ ప్లేస్లో ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా దాదాపు మోర్ దాన్ 60 to 70% రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలు, రైతు కుటుంబాలకు చెందిన వాళ్ళు, పేదరికానికి చెందిన వాళ్ళు. మరి ఇట్లాంటి వాళ్ళ ఫ్యామిలీస్ ఇందాక చెప్పినట్టుగా దాదాపు 6,000 కుటుంబాలు ఈరోజు మరి ఇక్కడ నుంచి బయటకు పోయి ఆ పిల్లలు కుటుంబాలు బాగుపడ్డాయి. ఆ 6,000 కుటుంబాలే కాదు, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కూడా, అంటే ఏదైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా పేదవాడి బతుకు మారాలంటే ఎడ్యుకేషన్ ఇస్ ద ఓన్లీ వెపన్ ఆర్ వే అని చెప్పి నమ్మినారు. కాబట్టి మరి దాన్ని నేను ఈరోజు ఉదాహరిస్తూ, అంటే ఒక పేదరికంలో పుట్టి ఫీజు రియంబర్స్మెంట్లో చదివిన వాళ్ళు ఉద్యోగం తెచ్చుకుంటే ఆ ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్స్ ఎట్లా మారుతాయనేది మేము కళ్ళెదురుగా చూస్తున్నాం. నిజంగానే మాకు ఆ దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాం. ఇంతమంది పిల్లలకి, కుటుంబాలకి మేము సేవ చేస్తున్న అవకాశం ఇచ్చినందుకు మరి మనస్ఫూర్తిగా ఆ దేవునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ముందు కూడా ఎప్పుడు 2008 నుంచి మీరు చూస్తే మా కాలేజీ అంటే అటానమస్ కావచ్చు, అంతకంటే ముందు NAAC అక్రిడిటేషన్ ఏ గ్రేడ్ కావచ్చు, NBA అక్రిడిటేషన్ కావచ్చు, ఆ తర్వాత అటానమస్ కావచ్చు, అన్నీ కూడా ప్రతి స్టేజ్లోనూ మా కాలేజీ మాకు సహకరిస్తూ ఇక్కడ పనిచేసే స్టాఫ్ అంతా కూడా మరి మంచిగా టీచింగ్ వైజ్ కావచ్చు, డిసిప్లైన్ వర్క్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, అన్ని రకాలుగా ఇవన్నీ చేశారు. కాబట్టి ఈరోజు ఇవన్నీ చేయగలగడానికి అవకాశం వచ్చిందని చెప్పి చెప్పడానికి గర్వపడుతూ, మరి ముందు కూడా ఇదే స్ఫూర్తితోనే ఇంకా మంచిగా ఈ కాలేజ్ని డెవలప్ చేసి ఈ మన ఏరియా పిల్లలకు మంచి జరిగేలాగా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ